ఇప్పుడు చూపెట్టే బొమ్మలు చాలామందికి లేటెస్ట్ అంటే ఈ జనరేషన్ జెన్జీకి వాళ్ళకి ఐడియా ఉండదు. ఇవి 90 కిడ్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాకు తెలిసి నేను సెవెంత్ ఎయిత్ అంటే ఆల్మోస్ట్ 2004-05 ఆ రేంజ్ ఆ టైంలో సన్ఫీస్ట్ వాళ్ళు క్రీమ్ బిస్కెట్స్ లాంచ్ చేశారు. అప్పుడు ఈ క్రీమ్ బిస్కెట్స్లో 10 రూపీస్ ప్యాకెట్ ఎండ్లో ఈ బొమ్మలు ఉండేవి. ఇవి కూడా అసెంబుల్ టైప్ ఆఫ్ బొమ్మలు 3-4 పార్ట్స్ అలాగ వచ్చేవి. ఇప్పుడు ఆ కింద చక్రాలు, పైన బాడీ సెపరేట్గా వచ్చేవి. సమ్ అసెంబుల్ లైక్ ఇప్పుడు కిండర్ జాయ్ బొమ్మలు వస్తున్నాయి కదా, సేమ్ అలాగే అప్పుడు వచ్చేవి. ఇప్పుడు కిండర్ జాయ్ ఉండేవి కానీ అప్పుడు ఇవి లాంచ్ అయిన తర్వాత కిండర్ జాయ్ వచ్చాయి. అప్పుడు కిండర్ జాయ్ కొద్దిగా ఎఫర్డబుల్ కాదు, 30 రూపీస్ ఉండేది. ఇప్పుడు 50 అయిపోయింది. బట్ ఈ బొమ్మలు నాకైతే చాలా ఇష్టం. నేను రీసెంట్గా కిండర్ జాయ్ బొమ్మల కోసం కూడా ఒక వీడియో చేశాను. బట్ ఈ బొమ్మల కోసం కూడా ఒక వీడియో చేయాలనిపించింది. చాలా ఒక 2-3 డేస్ వెతికితే కానీ నాకు దొరకలేదు ఈ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి మా ఇంట్లో అనేసి. నేను స్కూల్ టైంలో రక్తాలు చిందించి కొన్న, అంటే బిస్కెట్ల కన్నా బొమ్మల కోసమే ఎక్కువ కొన్నాను ఈ ఈ బిస్కెట్లు. అంటే కొన్నిసార్లు వేస్ట్ అంటే డమాల్ డమ్మాల్ టైప్ అంటే బొంగరం లాంటివి వచ్చేవి. అవి వీడియోలో యాడ్ చేయలేదు, బట్ అవి కూడా ఉన్నాయి. ఇంకా ప్యాకెట్ సీల్ కూడా ఇప్పటికి కూడా ఉంటాయి, చూపెడతాను అవి కూడా వీలైతే లాస్ట్లో. సో నాకైతే చాలా ఇష్టం, మంచి కలెక్షన్ ఉంచాను నేనైతే. ఇదే ఇంకా ఎక్కువ ఉండేవి నా దగ్గర. బట్ పోను మధ్యలో మా ఇంటికి చుట్టాలు పిల్లలు ఎవరైనా వస్తే అవి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయేవారు. నేను ఒకసారి నాకు తెలిసిన తర్వాత నేను అవి కొద్దిగా జాగ్రత్త పరిచి దాచాను. చూడండి, కార్లు, ట్రైన్, హెలికాప్టరు బొమ్మలు ఇవి రీసెంట్గా కొన్నవి. ఇవి ఏంటంటే కిండర్ జాయ్లో వచ్చిన హాట్ వీల్స్. ఇవి కూడా చాలా అంటే ఫినిష్ బాగుంది. ఆ బొమ్మల కంటే ఇవి కొద్దిగా చాలా ఫైనెస్ట్ ఫినిష్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ దట్ ఈస్ ఆఫ్ మై ఫస్ట్ క్రష్ అంటారు కదా, అది వన్ ఆఫ్ ది బెస్ట్. వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. ఇవి కూడా వచ్చేవి, ఇవి చాలా ఎక్కువ వచ్చేసేవి. ఇవి వస్తే చాలా బాధపడేవాడిని.